కొన్ని చోట్ల సరైన వసతులు లేవు. భవన నిర్మాణాలు జరిగేటప్పుడు ముందుగా మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ సుమారు 3792 మంది లబ్ధిదారుల్ని ఇక్కడ గుర్తించి ఇళ్ల స్థలం ఇస్తామని చెప్పారు. అందులో ఇప్పటివరకు కేటాయించింది 1800 మందికే. ఆ 1800 మందిలో కూడా అంటే ఈ రోజుకి 4 సంవత్సరాలు పూర్తయింది ఈ కార్యక్రమం. 4 సంవత్సరాల్లో కూడా ఆ 1800లో కట్టుకుంది కాస్త కేవలం 489 మంది. ఆ 489 కూడా చూపిస్తున్నారు, కానీ నివసించడానికి మాత్రం పూర్తి స్థాయిలో అక్కడ న్యాయం జరగలేదు. హౌసింగ్ మన రెడ్ క్రాస్ పక్కన బ్లడ్ బ్యాంక్ పక్కన ఉన్న ఆఫీస్కి 10 సార్లు కన్నా ఎక్కువ మంది ఎంతమంది తిరిగారు ఒకసారి చేతులు ఎత్తండి. 150 సార్లు మీరు తిరిగారు. ఎవరికైతే ఇళ్ల స్థలం ఇచ్చామని చెప్పారో వాళ్ళు కనీసం ఇళ్ల స్థలం ఎక్కడుందో కూడా చూపించలేదో వాళ్ళ చేతులు ఎత్తండి. ఓ మై గాడ్, ఇది మరీ అన్యాయంగా ఉంది. ఇంతమందా? ఏమండి 50,000 రూపాయలు రుణాలు తీసుకున్నారు, దానికి కాంట్రాక్టర్ సహకరించలేదు, దయచేసి వాళ్ళ చేతులు లేపండి. సో ఇంతమంది వెనకబడి ఉన్నారు, నాకు కనపడుతున్నారు. ఖచ్చితంగా దానిపైన యాక్షన్ తీసుకోవాలి. ఇంతకుముందే ఒకరిద్దరు మహిళలు పాపం వాళ్ళ ఆవేదన వ్యక్తపరిచినప్పుడు ఇక్కడ ఒక 5 కాంట్రాక్టర్లకి ముఠాలాగా తయారు చేసి ఇక్కడ వాళ్ళకి పనులు చెప్పారు. చాలా మోసం జరిగింది ఇక్కడ, అవునా కదా? కాంట్రాక్టర్లు మోసం చేశారు లేదా మీరు చెప్పండి. సో డెఫినెట్గా నేను పోలీసు వ్యవస్థని నేను కోరాను, స్టేట్మెంట్ తీసుకుని వాళ్ళపైన కఠినంగా వివరించేటట్టు యాక్షన్ తీసుకుందాం. ఎక్కడైతే ప్రభుత్వం నుంచి పొరపాట్లు ఉన్నాయో నేను మీకు మాట ఇస్తున్నాను, నెల రోజుల్లోనే వాటిని సర్దిద్దుకొని మీకు ఇబ్బంది కలగకుండా ఖచ్చితంగా మీకు న్యాయం జరిగేటట్టు, ఏదైతే మీరు కలగన్నారో సొంత గృహ నిర్మాణం చేసుకోవాలన్న ఒక తపనతోటి పాపం ఇంతమంది ఆవేదనతో ఈరోజు వచ్చారు, వాళ్ళందరికీ న్యాయం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని మనస్ఫూర్తిగా నేను మీకు హామీ ఇస్తున్నాను. నెల రోజుల్లోనే మనందరం మరొకసారి ఇట్లానే ఒకసారి ఇక్కడ కలుసుకుని ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే వాటి గురించి పరిష్కారం చేద్దాం. సో ఇంకొక ఆసక్తికరమైన విషయం కూడా మీకు తెలియాలి. ఎందుకంటే మీరు అనుకోవచ్చు ప్రభుత్వంలో సరిగ్గా పనిచేయలేదు అధికార యంత్రాంగాన్ని అనుకోవచ్చు, మీరు బాధపడవచ్చు. కానీ వీళ్ళు హడావిడిగా వాళ్ళు దోచుకోవడానికి చేసిన కార్యక్రమం తప్ప పేదవాళ్ళ కోసం చేసిన కార్యక్రమం కాదు. 399 కోట్ల రూపాయలతోటి ఈ భూములు కొన్నారు. 399 కోట్ల రూపాయలతోటి ఈ భూములు కొన్నారు. అది నిజమేనా? వాస్తవమా? రేట్ అట్లా ఉందా ఇక్కడ చెప్పండి. ఎందుకంటే మున్సిపాలిటీ నుంచి మనం రోడ్లు వేయడానికి సిద్ధమైన లేఅవుట్లోనేమో గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన లబ్ధిదారులు ఉన్నారు, వేరే గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. పేదరావుడికి సంబంధించిన గ్రామస్తుల్ని మాత్రం తీసుకెళ్ళి ఎక్కడో పాడేశారు.